హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం అయితే నేను తెల్లగడ్డలు 500 గ్రాములు తీసుకున్నాను. అల్లం కూడా 500 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా తెల్లగడ్డలన్నిటిని ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం తీసుకొని ఇలా కత్తితో తీసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఇలా పొట్టు తీసుకున్న వాటిని మనం వాటర్లో కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది దీనికి. కడిగి ఆరబెట్టుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి, లేదంటే వాటర్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతుంది. అందుకే ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటుంది కూరల్లో వేస్తే కూడా. అందుకే నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాను. ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్న అల్లం ముక్కలన్నీ పక్కన పెట్టుకొని జార్ తీసుకొని ఇప్పుడు అల్లం ముక్కలు తెల్లగడ్డలు వేసుకొని జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.